మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. కృప కలిగిన వాడు, జీవము కలిగిన వాడు, మన సంరక్షకుడు, మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆ యేసుక్రీస్తు ప్రభువుకి చెల్లునుగాక. ఆ ఔన్నత్యం కలిగిన దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము కృపావార్త. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 39వ వచనం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా, మన రక్షకుడైన దేవుడు మనలను ప్రేమించి మన అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉండగా మనలను ఆయన రక్తము చేత ఆయన సొత్తుగా చేసుకుని మనకు రక్షణ అనుగ్రహించిన దేవుడు. చాలామందికి వారి రక్షణ విలువ తెలీదు. ఇక్కడ దేవుడిచ్చిన ఈ దినపు వాగ్దానంలో, ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? నీ భాగ్యము దేవుని యొక్క రక్షణ. ప్రతి సంవత్సరం ప్రపంచంలో ఉన్న 500 మంది కుబేరులను ఒక జాబితాగా తయారు చేస్తారు. వారు ఈ 500 మంది ప్రపంచంలోకెల్లా బాగా డబ్బులున్న భాగ్యవంతులు. వారు డబ్బులుండి భాగ్యవంతులు. మన దగ్గర డబ్బులు లేకపోయినా, అంగబలం లేకపోయినా, అర్ధబలం లేకపోయినా, స్థిరాస్తులు చరాస్తులు లేకపోయినా అంతకు మించిన రక్షణ భాగ్యం మనం కలిగి ఉన్నాం. మనము వారిని మించిన భాగ్యవంతులు. వారు లౌకికముగా భాగ్యవంతులు కావచ్చు, మనం ఆత్మీయంగా భాగ్యవంతులు. చాలామంది చిన్న నిరాశ కలిగి ఉంటారు. నేను రక్షించబడ్డానండి, నాకంటే లోకస్తులే బాగున్నారు, వాళ్ళే ఆశీర్వదించబడుతున్నారు, నేను ప్రార్థన చేస్తున్నాను, ఆలయానికి వెళ్తున్నాను, సేవ చేస్తున్నాను, ఆశీర్వాదం అనేది నా దగ్గరికి రావట్లేదు. కానీ దేవునికి విరోధంగా ఉన్నవారు చాలా బాగా ఆశీర్వదించబడుతున్నారని ఒకంత నిరాశ ప్రతి ఒక్కరిలో ఉండొచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ రక్షణ భాగ్యము గొప్పది. నిన్ను పోలిన వారెవరు? వారు సంపాదించుకున్నది వారితో పాటు రాదు, కానీ నువ్వు సంపాదించుకున్న భాగ్యమైన రక్షణ నిన్ను పరలోకానికి చేరుస్తుంది. అంతేకాదు, నీకు సహాయమైన కేడము. దేవుడు నీకు సహాయం చేస్తూ ఉంటారు. ఆయన రక్తము చేత నువ్వు కొనబడ్డావు, ఆయన సొత్తుగా నువ్వు చేయబడ్డావు, రక్షణ భాగ్యమును నువ్వు పొందుకున్నావు. నీకు సహాయం చేసేవాడు దేవుడే. నీకెవరు సహాయం చేసినా చేయకపోయినా తప్పక నిశ్చయంగా నువ్వు సహాయం పొందుట కొరకే దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. ఆయన నీకు ఒక కేడంగా ఉంటారు. ఆ కేడం అనేది యుద్ధంలో ఆ యుద్ధ వీరునికి ముందుగా ఉంటుంది. ఎదురుగా వస్తున్న బాణాలను ఆ కేడం ముందు ఆ బాణాలను తాకాలి. అంటే నీ ముందు దేవుడు కేడముగా ఉండగా, నీకు సహాయం చేయుచుండగా ప్రతి మేలు నీ సొంతమే. వాగ్దానాలన్నీ మన కొరకే. అంతేకాదు, ఆయన అంటారు, నీ ఔన్నత్యము కలిగించు ఖడ్గం ఆయన. నీకు గొప్పతనాన్ని చేసే ఖడ్గము మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు. ఎవరు ఎంతమందిగా ఆశీర్వదించబడినా, ఈ లౌకిక జ్ఞానం చేత ఎంత సంపాదించుకున్నా, నీ దగ్గర దేవునికంటూ ఒక బహుమానం ఉంది. నీ ఔన్నత్యం దేవుడు చూస్తున్నాడు. తప్పక నువ్వు ఆశీర్వదించబడతావు. నువ్వు రక్షణ గొప్పది. నీకు సహాయం చేసే కేడము ఒక ఆయన ఉన్నారు. నీ యొక్క సహాయ ఔన్నత్యపు ఖడ్గం గొప్పది. దేవుని యందు విశ్వాసం ఉంచు. ఆ భాగ్యవంతులు ఇవాళ భాగ్యవంతులుగా ఉండొచ్చు, రేపు అభాగ్యవంతులు అవ్వచ్చు. కానీ నీ రక్షణను మాత్రం ఎవరు దొంగిలించలేరు. యెహోవా రక్షించుకున్న నిన్ను పోలిన వారెవరు? నువ్వు దేవునికి ప్రశస్తమైన వ్యక్తివి, ప్రశస్తమైన బిడ్డవును. తప్పగా ఆయన చేతుల మీద నిన్ను చెక్కుకున్నాడు. నా సహోదరి సహోదరుడా, చేతుల మీద చెక్కుకున్న దేవుడు సహాయం చేయకుండా మాంతాడా? ప్రసవ వేదన పని సిలువలో ప్రాణం పెట్టి నిన్ను కనుక్కున్నాడు. నిన్ను కన్న దేవుడు విడిచిపెడతాడా?
నీ రక్షణ భాగ్యం గొప్పది. ధైర్యంగా ఉండు. దేవుడు నిన్ను తప్పక దీవిస్తున్నారు. నమ్మి దేవునికి స్తోత్రం చెప్పు. ధైర్యంగా చెప్పు, దేవుడు నన్ను దీవించాడు అని. తప్పక ఈ వాగ్దానం నీదే. నిశ్చయముగా దేవుడు నిన్ను దీవించును గాక. దేవుని సేవకునిగా నిన్ను ఆశీర్వదిస్తున్నాను. దీవెన పొందుకో. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రం నాయనా. జీవము కలిగిన దేవుడా, దేవుడు రక్షించుకున్న మమ్మల్ని పోలిన వారెవరు? దేవా, మాకు సహాయపు కేడము నీవే, మా ఔన్నత్యపు ఖడ్గము నీవే తండ్రి. మా ముందు నడుచుచున్న దేవుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మా పక్షం నుండగా విరోధి ఎవరయ్యా? వాగ్దానాలన్నీ యేసయ్యా మీలో ఉన్నట్టుగా ఉండగా, నీవు మావాడవై ఉండగా వాగ్దానాలన్నీ మావే కదా, ఆశీర్వాదాలన్నీ మావే కదా. అందును బట్టి నిన్ను మహిమపరుస్తూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.